సర్వేస్ ఎలా చేస్తారు? ఏ శాంపిల్స్ తీసుకుంటారు? ఏంటి అసలు సర్వే ఏంటి? అంటే ఇది మీకు చాలా ఈజీ సబ్జెక్ట్ సార్. అంటే ఫుడ్ ఛానల్ ఉందనుకోండి, మనం కష్టపడి చేయడం అనుకో చాలా కష్టం. కానీ తిని చాలా బాగుందా, బాలేదని చాలా ఈజీగా కమెంట్ చేయొచ్చు. అంటే మొత్తం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాన్ని బాగుందని, బాలేదని కమెంట్ చేయడం చాలా ఈజీ. అలాగే మీకు సినిమా 100 కోట్లు పెట్టి తీసినా నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది, దారుణంగా ఉందని ఈజీ కమెంట్ చేయొచ్చు. ఫుడ్ కానీ, మూవీస్ ఫీల్డ్ కానీ, పాలిటిక్స్కి వస్తే మీకు రోడ్డు బయట జస్ట్ ఇంటి బయట అరుగు మీద కూర్చున్నాడు కూడా 100 దాటేస్తాను అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి. హ్మ్. 150 కొట్టేస్తాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఒక 20కి 20 కొట్టేస్తాడు. ఇట్లాగా అంటే ఈజీగా వాళ్ళు ఎప్పుడు హిందూపురం వెళ్ళి ఉండరు, వాళ్ళు ఎప్పుడు శ్రీకాకుళం వెళ్ళి ఉండరు, ఇచ్చాపురం అసలు చూసుంటారు. బట్ ఇక్కడ కూర్చొని అట్లీస్ట్ డేటా కూడా అనలైజ్ చేస్తుంటారు. పోనీ చేయబోయిన పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చి ఎన్ని సీట్లు వచ్చి ఇది కూడా చేయంటారు. బేసిక్ ఒక స్టెప్ కూడా ఉండరు. కానీ వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళు కావాలన్న కోరికని వాళ్ళు సర్వే రూపంలో తెలియపరుస్తుంటారు అందరూ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఎందుకంటే మామూలు గ్రామీణ దాంట్లో ఉన్న యువతిని అడిగినా కానీ ఈసారి ఆయన వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ మాకు వాళ్ళకి తేడా ఏంటంటే, మేము ఒక సర్వేని ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఎలా చేస్తామంటే, నెంబర్ 4 అండి. ఇప్పుడు మా కంపెనీ వరకు తీసుకుంటే నేను మాట్లాడగలుగుతాను. చాలామంది నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎన్ని శాంపుల్స్ తీసుకుంటే ఎక్కువ డేటా వస్తుంది అనేది. మాకు అంటే ఇప్పుడు మీరు ఒక మంచి ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది అనుకోండి విజయ్ గారు, ఓకే, బాగా క్లిక్, అసలు కెమెరా ఏం వాడారో కానివ్వండి, అసలు ఆ ఇంటర్వ్యూ క్లిక్ అయిందండి అంటారు అనుకోండి, దాంట్లో కెమెరాకున్న బరువు ఎంత, 10% కెమెరా వరకే. కెమెరాలో తీస్తుంది. బట్ మోస్ట్లీ మీరు అడిగే ప్రశ్నలు కంటెంట్ బట్టి ఆధారపడుతుంది. సో ఆబ్వియస్గా శాంప్లింగ్స్ కూడా అవసరం మేము తీసుకునే దాంట్లో. బట్ దాని ముందు ఉన్న లేయర్స్ చాలా ఉంటాయి. అంటే ఒక ఎమోషన్ ఉంది ఈ నియోజకవర్గంలో, ఈ ప్రజలు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ ఎమోషన్ ఏది ఫీల్ అవుతున్నారో దాన్ని నెంబర్స్గా కన్వే చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ జాబ్కి ప్రిపేర్ అయ్యే కుర్రవాడు లేకపోతే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి దానికి అగెనిస్ట్గా ఉన్నాడా లేదా, అంటే ఓవరాల్గా ఒక 10 లక్షల మంది జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ ఎమోషనల్ కంటెంట్ ఎలా ఉంది, అది రాష్ట్ర వ్యాప్తంగా అప్పర్ లేవ్ తీసుకున్నప్పుడు. లేదా ఒక నియోజకవర్గంలో ఒక మామూలుగా మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వడ్డీలు ఉన్నారు. అక్కడ మామూలుగా ఆక్వా రైతులకు సంబంధించిన కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా రొయ్యల గుంట్లు, చేపల గుంట్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు, దాని మీద ఆధారపడిన వాళ్ళు, ఆ సెక్షన్ ఎక్కువ ఉన్న ఏరియాలో కరెంటు రేట్లు పెరిగాయి అనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళకి వచ్చే ఇన్కంలో సగ భాగం దానికి వెళ్ళిపోతుంటుంది. ఒకప్పుడు ₹1,00,000 మిగులుతుంటే 50,000 మిగులుతుంటే ఇక్కడ కూలి ఏం మిగలదు అనుకోండి. సో ఈ సెక్షన్ వడ్డీలు ఈసారి అగెనిస్ట్గా ఉన్నారు. అలాగే ఒక కమ్యూనిటీ, 2 కమ్యూనిటీ కూటమి కట్టాయి అనుకోండి, ఈ కమ్యూనిటీ పరంగా ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి 50-50 ఉన్నారా, ఎలా ఉన్నారు, దాంట్లో కొంచెం డివైడ్ అయ్యి వెనక్కి వస్తే 30 నుంచి 35 ఏళ్ళోడు ఎలా ఉన్నాడు, 45 ఏళ్ళు ఎలా ఉన్నాడు, 60 ఏళ్ళు నిండి అన్నోడు నిజంగా పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయి ఉన్నాడు, ఏముందో సేమ్ కమ్యూనిటీ అయినా కానీ పోయినసారికి ఉంది, ఈసారికి ఎలా ఉంది. ఈ విధంగా ఎమోషనల్గా అన్ని శాంప్లింగ్స్ చేసుకొని దాని డేటా సైన్స్గా కన్వర్ట్ చేసుకొని మనం శాంప్లింగ్స్ని డేటాగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, అది కాకుండా మనం కంప్లీట్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు మాకు ఎలా ఇస్తారు ఒక ఎమ్మెల్యే గారు, అది మేము కంప్లీట్గా విజయ్ గారు మాతో పాటు ట్రావెల్ చేసి ఒక సొంతం కంపెనీ పెట్టినారు అనుకోండి, వాళ్ళకి బ్రాండింగ్ ఉండకపోవచ్చు కానీ ఒక జిల్లా స్థాయిలో కొన్ని నియోజకవర్గాలు చేసి పెట్టగలుగుతారు అనుకోండి, వాళ్ళకి శాంపిల్స్ ఇస్తాం. అదొక లేరు. అది కాకుండా మాకు మూడో లేరు, ఎప్పటి నుంచో మాకు ఇప్పుడు బ్రాండింగ్ ఎందుకు వచ్చింది కేకే సర్వీస్కి, లాస్ట్ టైం ఎగ్జాక్ట్గా మనం చెప్పిన నెంబర్లు రీచ్ అయ్యాయి కాబట్టి ఏముందో టీడీపీ కంప్లీట్గా ఉన్నా లాస్ట్ టైం 150 కొడుతుందని చెప్పి కొట్టించాం. అలాగే నియోజకవర్గాల పేర్లు చెప్పేది టోటల్ నెంబర్ చెప్పిన అరుగు మీద కాదు కదా, సైంటిఫిక్గా చెప్తూ ఎక్కడెక్కడ అగెనిస్ట్ ఉన్నాయి చెప్తూ కాబట్టి ఫస్ట్లో తిట్టుకున్నా కానీ ఆ బ్రాండింగ్ వచ్చింది. ఆ తిరుగుతున్న క్రమంలో నాకు ఒక 40-50 మంది క్లోజ్గా కనెక్ట్ అవుతారు కదా, ఆబ్వియస్గా అన్ని రోజులు తిరుగుతున్నప్పుడు. అవును, వాళ్ళకి ఏంటంటే ఒక నియోజకవర్గంలో విజయ్ గారు ఇది కావాలి అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి, కొంతమంది డబ్బులు ఇచ్చలేని పరిస్థితులు హైలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక 50 గ్రామాల్లో 100 గ్రామాల్లో రిపోర్ట్ నాకు పంపించగలుగుతారు. అంటే ఈ గ్రామంలో ఇలా ఉందండి, ఈ గ్రామంలో పోయినసారి 300 ఓట్లు వచ్చాయి, ఈసారి 400 దాకా ఓట్లు వచ్చేలాగా ఉన్నాయి, కొంచెం కూటమి వైపు మళ్ళింది, కొంచెం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఉందండి, కొంచెం ముస్లిమ్స్ ఇలా ఉన్నారండి అంటే రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న రిపోర్టు, తర్వాత అవుట్ సోర్సింగ్ ఇచ్చిన రిపోర్టు, తర్వాత ఈ స్లీపర్ సెల్స్ అయితే అంటున్నాము వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ క్రోడీకరించి ఒక విలేజ్ వారీ రిపోర్ట్ తయారు చేసి, కుదిరితే బూత్ లెవెల్ కూడా తయారు చేసి, పాత ఓట్ బ్యాంకింగ్ ఏమైనా ఉంటే దానిలో మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో అబ్జర్వ్ చేసి ఇట్లా అన్ని క్రోడీకరించి విలేజ్ వారీ రిపోర్ట్ ఇచ్చి ఆయనకి, అయ్యా మీరు మార్చుకోవాల్సిన అంశాలు ఇవి, మీరు డబ్బులు ఖర్చు పెట్టినా గెలవరు, లేదా మీరు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా గెలుస్తారు, మీరు కూర్చునే భంగి మీది, మీరు మాట్లాడే విధానాలు మార్చుకోవాలి, మీ మీద ఈ కమ్యూనిటీ వాళ్ళు అగెనిస్ట్గా ఉన్నారు, కొంచెం మీరు తీరు మార్చుకోవాలనో, లేదా మీరు ఇలాగ బాగా కంటిన్యూ చేయండి, ఎమోషనల్ బాగుంది మీరు ఈ విధంగానే వెళ్ళండి అని ఆయనకు ఒక చిన్న డెమో లాంటిది, ఈ ఇంటర్వ్యూ లాంటిది ప్రజెంట్ చేసి మేము అక్కడి నుంచి తీసుకున్న డబ్బులకు న్యాయం చేశామన్న ఫీలింగ్తో బయటకు వస్తాం. ఓకే, ఇది ఓవరాల్గా ప్యాటర్న్ అండి. సో ఇంత స్టెప్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు,